హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేధా టాక్స్ 3. ఇవాళ వీడియో వచ్చేసి ఈ సోప్ మేకింగ్ అనమాట. ఆర్గానిక్ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో, ఆర్గానిక్ సోప్ అని చెప్పేసి నేను చెప్పను. కెమికల్స్ లేకుండా మంచిగా హ్యాండ్మేడ్ సోప్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇందుకోసం సోప్ బేస్ కావాలండి. సోప్ బేస్ అనేది ఇది అలోవెరా సోప్ బేస్ అనమాట. ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట. అమెజాన్లో కూడా ఉంటుంది. మంచి క్వాలిటీ సోప్ బేస్ తీసుకోండి. మీరు మంచి క్వాలిటీ సోప్ బేస్ తీసుకోకపోతే నురగ అనేది మనకి రాదనమాట. దానివల్ల సోప్ బేస్ అనేది వేస్ట్ అయిపోతుంది. మనం సోప్ కూడా యూజ్ చేసుకోవడానికి అవ్వదు. నురగ రానప్పుడు మనం సోప్ని యూజ్ చేయలేం కదా. ఈ సోప్ బేస్ వచ్చేసి మెల్ట్ అండ్ పోర్ సోప్ బేస్ అంటారండి వీటిని. అలోవెరా సోప్ బేస్ అనమాట నేను తీసుకున్నది. ఇందులో కూడా చాలా బేసెస్ ఉంటాయి. ఇది ఆర్గానిక్ అండ్ నేచురల్ స్లో సెట్టింగ్ అనమాట. అంటే మనకి సోప్ అనేది స్లోగా సెట్ అవుతుంది. ఇది మెల్ట్ అండ్ పోర్ సోప్స్ కాబట్టి మనము ఈ సోప్ బేస్ని మెల్ట్ చేసి సోప్ అనేది మనము తయారు చేసుకోవచ్చు అనమాట. సోప్ బేసెస్లో చాలా రకాలు ఉంటాయన్నమాట. గోట్ మిల్క్ సోప్ బేస్, అలోవెరా సోప్ బేస్, గ్లిజరిన్ సోప్ బేస్. బేసిక్వి నేను మీకు కొన్ని చెప్తున్నాను. అయితే ఈ సోప్ బేస్లో కూడా కొన్ని ఫ్రేగ్రెన్స్ యాడ్ చేసే ఇస్తారండి మనకి. అంటే ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, మంచి ఫోమింగ్ రియేజెంట్ ఉంటుంది. కొన్ని సోప్ బేస్ క్వాలిటీవి చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. అది మనకి కనుక్కొని చెక్ చేసుకొని మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి. మీకు కావాలంటే అమెజాన్లో సెర్చ్ చేసుకోవచ్చు. సోప్ మేకింగ్ కిట్ మొత్తం ఆన్లైన్లో కూడా దొరుకుతుందన్నమాట. బయట స్టోర్స్ ఉంటే స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు మీకు నియర్ బై ఉంటే. ఈ సోప్ బేస్ అలోవెరా సోప్ బేస్ ఇది ఫ్రేగ్రెన్స్ ఉందన్నమాట. అంటే నాకు స్మెల్ వస్తుంది. మనం డైలీ వాడే సోప్స్ ఎలా ఉంటాయో అలాగే స్మెల్ ఉందన్నమాట. ఈ సోప్ బేస్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత గ్రామ్స్ తీసుకున్నాం అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నేను ఒక 150 గ్రామ్స్ అలాగో సోప్స్ తీసుకున్నానండి. ఆ సోప్ బేస్ని, సోప్ అనకూడదు, సోప్ బేస్ అనాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లోని సోప్ని మెల్ట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టుగా. ఇందులో యాడ్ చేయడానికి ముల్తానీ మట్టి తీసుకుంటున్నాను అనమాట. ఈ సోప్లో మనకి ఈ పౌడర్స్ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. మంచి క్వాలిటీవి మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈ ముల్తానీ మట్టి కొద్దిగా వేసుకొని అందులో వాటర్ వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే సోప్ బేస్లో మనకి మంచిగా కలవడానికి. ఇక్కడ 3 టైమ్స్ సోప్స్ చూపిస్తున్నాను. 3 టైమ్స్ కాదు, 3 టైప్స్ చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి బీట్రూట్ది, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫుల్గా. బీట్రూట్ జ్యూస్ ఎలా యూస్ చేశాను అనేది. రెండోది వచ్చేసి సేమ్ అలోవెరా బేస్, అది అందులో ఫ్రేగ్రెన్స్ ఉంది. నేను ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ మెల్ట్ చేసేసి ఒక పక్కన వేసేసుకున్నాను అనమాట. రెండోది వచ్చేసి ముల్తానీ మట్టి మనము పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఈ సోప్ బేస్లో వేసుకున్నాను. ఈ సోప్లో ఇలా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇది ముల్తానీ మట్టి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కదా. బయట దొరికే కెమికల్ సోప్స్ తెచ్చుకొని స్కిన్ని పాడు చేసుకోవడం కంటే ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ సోప్స్ అనేది. మీకు కావాల్సినప్పుడు మీ స్కిన్కి పింపుల్స్ ఉన్నాయా, డ్రైగా ఉందా, ఆయిలీగా ఉందా, దాన్ని బట్టి ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని సోప్స్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ సోప్ బేస్లో వేసుకున్న తర్వాత 1 డే మొత్తం వదిలేసేయండి. 24 అవర్స్ వదిలేస్తేనే మనకి సోప్ అనేది బాగా సెట్ అవుతుందన్నమాట. అప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇది అలోవెరా సోప్ బేస్ అండి. నేను తీసుకున్నది విత్ ఫ్రేగ్రెన్స్ అనమాట. అందుకే నేను ఇందులో ఏమీ యూజ్ చేయట్లేదు ఫ్రేగ్రెన్స్ కోసము. అందులో ఉంటాయండి లావెండర్ ఫ్రేగ్రెన్సీ, మనకి శాండల్వుడ్, రోజ్, మనకి టీ ట్రీ, ఇవన్నీ స్మెల్స్ మన ఫ్రేగ్రెన్సెస్ అంటారు. వాటిని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు ఎందుకంటే నేను తీసుకుంది ఫ్రేగ్రెన్స్ ఉన్నది కాబట్టి. ఇది వచ్చేసి నార్మల్గా ఇప్పుడు తీస్తున్న సోప్ అయితే నార్మల్గా నేను మెల్ట్ చేసేసి వేసుకున్నాను అనమాట. ఇందులో అలోవెరా ఉంది, దానివల్ల అలాగే కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. మన స్కిన్ క్వాలిటీ, మన స్కిన్ టైప్ని బట్టి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ సోప్స్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట.
స్కిన్ వైటనింగ్ కోసం అయితే బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసి లేదంటే పౌడర్ కూడా ఇంకా యాడ్ చేసి చేసుకోవచ్చు. ఈ 24 అవర్స్ తర్వాత సోప్ అనేది మనకు బాగా సెట్ అవుతుంది. ఆ సోప్ని మనము క్లింగ్ ర్యాప్లో చుట్టుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు ఇంట్లోకి చేసుకుంటున్నారనుకోండి, మీరు ఒక టూ సోప్స్ 3 సోప్స్ అలా చేసుకొని వాడుకోవచ్చు. మీరు ఇది బిజినెస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ దీని గురించి మీరు చాలా డెప్త్గా తెలుసుకోవాలన్నమాట. అది నంబర్ ఉంటుంది సేల్ చేయడానికి, జిఎస్టీ నంబర్ కానీ ప్లస్ క్వాలిటీ చెక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నార్మల్గా మీరు ఇంట్లో చేసుకోవడానికి, బయట చుట్టుపక్కల ఎవరికన్నా ఇవ్వడానికి, ఫ్యామిలీలో ఇవ్వడానికి, సేల్ చేయడానికి అలా కూడా చేసుకోవచ్చు అనమాట. దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే. రెండోది వచ్చేసి మీరు ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఇలాంటి సోప్స్ మీరు బాగా రెడీ చేసి, అందంగా రెడీ చేసి, మీ క్రియేటివిటీ అనమాట సోప్స్. నేనైతే బేసిక్ చూపిస్తున్నాను మీకు ఎలా చేసుకుంటారనేది. అలా ఫంక్షన్స్లో మీరు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వచ్చు. వాళ్ళు నచ్చితే ఆ సోప్ వాళ్ళకి పడితే మళ్ళీ మీకు ఆర్డర్ ఇవ్వచ్చు కదా, అలా అని చెప్తున్నాను మీకు ఒక ఐడియా కోసము. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కొంచెం బాగుంటుంది. న్యాచురల్గా మన స్కిన్కి షూట్ అయ్యేటట్టుగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బయట దొరికే సోప్స్ కన్నా ఇవి చాలా బెటర్ అండి. చాలామంది అనుకుంటారు ఇవి ఫోమ్ రావని. అవును, మార్కెట్లో దొరికే బ్రాండ్ ఉంటాయి కదా, ఆ సోప్స్ కొంచెం ఎక్కువ నురుగు వస్తుంది, దానివల్ల స్కిన్ డ్రై అయిపోతుంది. ఈ సోప్స్కి అంత నురగా ఫోమింగ్ రాదనమాట. వస్తుంది, అది 100% వస్తే ఇది 80% వస్తుంది అనమాట ఫోమ్. అలా వచ్చేస్తుంది. కానీ మీకు ఒక 1 వీక్, ఒక 10 డేస్ అట్లా యూస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది అనమాట. మీ స్కిన్ కానీ మీరు కానీ ఈ సోప్స్కి అలవాటు అయిపోతారు. మీకు చాలా బాగా షూట్ అవుతే ట్రై చేయండి. వీడియో ఎలా